తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రాజయాదవ్ గారు ప్రస్తుతం కవిత గారు తిహార్ జైల్లో ఉన్నారు. అత్యంత బాధాకరమైన విషయం ఇది కేసీఆర్ గారికి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటారు? ఈ స్కీమ్ అంటున్నారు, స్కామ్ అంటున్నారు, మీరేమంటారు? మొత్తం నిన్న అయితే ఏదో పొరపాటు లేనిదైతే తిహారీ జైలు కనుక పోతుందని నాకు అనిపించేది. ఎందుకంటే అంత దూరం తీసుకుపోతారా ఏమీ లేకపోతే? ఆమెనే కాక ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా తీసుకుపోతారా? ఇదంతా కూడా కక్షపూరితం అని అయితే నేను అనుకోను. పూర్తి కక్షపూరితం కాదు, అందులేదో వాస్తవం ఉంటుంది, అందులేదో నిజం ఉంటుంది. కానీ ఈ దుస్థితికి కారణం ఏంటంటే వాళ్ళ అత్యాశ. వాళ్ళ గౌరవం వచ్చింది, మర్యాద వచ్చింది. వాళ్ళు అమెరికాలో ఇప్పుడు నా బిడ్డ కూడా అమెరికాలోనే ఉంటుంది. అమెరికాలో మన పిల్లలను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ ఉద్యోగం ఇస్తామని పిలుచుకపోతలేరు, బతుకుదామని పోతాను. వీళ్ళు బతుకు తెరువు కోసం అక్కడికి పోతాను. ఆ బతుకు తెరువు కోసం అయిన దానిలో కేసీఆర్ కూతురు, కేసీఆర్ కొడుకు కూడా వాళ్ళను ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళకు పదవులు వచ్చినాయి, మంత్రి పదవులు వచ్చినాయి. అంతకంటే ఏం కావాలి? మళ్ళీ భాగ్యం కావాలి, సొమ్ము కావాలి, భూములు కావాలి. ఇవన్నీ దరిద్రానికే కదా ఇంకా సంతకాలు పెట్టేటప్పుడు, లేకపోతే దీనికి సంబంధించిన విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు, చర్చలు నడుస్తూ ఉన్నప్పుడు కేసీఆర్ గారికి తెలియదు అంటారా? ఆయన వారించాల్సింది పోయి ప్రోత్సహించారా అంటారా? సరే, ఇవన్నీ తెలియకుండా జరుగుతాయా? తెలియకుండా జరిగితే ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎందుకున్నట్టు? తెలియకుండా జరిగితే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎందుకున్నట్టు? ఆయన కొడుకును మంత్రి ఎందుకు చేసినట్టు? ఆయన బిడ్డను రాజ్యసభ ఆయన పార్లమెంట్కి ఎందుకు పంపినట్టు? పార్లమెంట్కు వెంటనే ఓడిపోగానే తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఎందుకు చేసినట్టు? ఆయనకు తెలియకుండా జరిగినాయి అయ్యని. వాళ్ళు చేసిన పొరపాట్లు సరే మొత్తం తెలియకున్నా కానీ ఎంతో కొంత తెలుస్తుంది కదా. తెలియకుండా ఎట్లుంటుంది? ఈ రోజు కవిత గారు ఉన్న పరిస్థితికి అన్నగా కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళిపోయారు, వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయారు, మనం చూసాం. బట్ ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ గారికి సంబంధించి అయినా సరే కేసీఆర్ గారు నోరు మెదిపారేమో, కానీ తన గారాల పట్టి ముద్దుల బిడ్డ కవిత గారికి సంబంధించి ఇప్పటి వరకు ఆయన నోరు విప్పలేదు, మెదపలేదు. ఎలా చూడాలి? తప్పని తెలుసు ఆయన. తప్పని తెలిసిన తర్వాత మానన మాట్లాడుతుడు. మౌనం అర్ధాంగీకారమా, పూర్తి అంగీకారం? పూర్తి అంగీకారం. అర్ధాంగీకారం ఏం కాదు. ఆయన భాషలో చెప్పాలంటే, ఆయన వర్డ్లో చెప్పాలంటే గమ్మత్తుగా చెప్తాడు ఆయన. కానీ అది మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయనకు అన్నిరికే ఎరుగుండే ఆయన మౌనంగా ఉన్నాడు. ఇంకెందుకురా ఇదంతా లొల్లి, ఇంకా నేను నా నోటి నుంచి అనాలనా అని అనుకుంటాడు అంతే. ఓకే, ప్రస్తుతం ఒకవేళ కనుక కేసీఆర్ గారు బీజేపీతో సత్సంబంధాలు ఉన్నట్లయితే తన కూతురుకు సంబంధించి ఆయన ఏదైనా ఒక రికమెండ్ చేయడము, లేకపోతే కేంద్రంతో మాట్లాడే పరిస్థితి ఉండేదేమో. బట్ దాన్ని కూడా ఇది బీజేపీ చేసిందని అనుకుంటాను. ఎందుకు అనుకుంటాను? చట్టం చేస్తుంది. అక్కడ గైడ్ లైన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇవాళ లేవు కదా, ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. బీజేపీ లేనినప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ వ్యవస్థ ఉన్నది కదా. బీజేపీ పరిపాలించబట్టి ఎన్ని రోజులే? మొన్న మోడీ గారు పరిపాలించిన 10 ఏళ్ళు, వాజ్పేయి గారు పరిపాలించింది 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఏదో ఉన్నది. ఈ సందు తప్ప మిగతాదంతా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా. ఇది కాంగ్రెస్ పార్టీ కాలం నుంచి కూడా ఈ ఈడీ అనేది, ఈ సిబిఐ అనేది, ఇది అంతా ఆదివారం నుంచి కూడా ఉన్నది కదా. అంటే సాధారణంగా అధికార పార్టీలు అంటే లేకపోతే అధికారంలో ఏ పార్టీ ఉంటే ప్రతిపక్షాల మీద ఉన్న కేసులు కావచ్చు, లేకపోతే మనం కూడా మీడియా లాంటి వ్యవస్థ కూడా అధికార పార్టీల చేతుల్లో ఇది అంతుంటుంది అనేటువంటి ఆలోచన చేయదు కదా. మీడియాకు కొంత తెలిసి ఉండాలి అనేది నా అభిప్రాయం. మీడియాకు కొంత తెలిసి ఉండాలి, వాస్తవాలు తెలిసి ఉండాలి. పరిపాలన వేరు, పరిపాలించతోళ్ళు వేరు, పార్టీలు వేరు, వ్యవస్థ వేరు అనేది తెలిసి ఉండాలి. న్యాయ వ్యవస్థతో కూడిన వ్యవస్థ మన న్యాయ వ్యవస్థ ప్రపంచంలో అత్యున్నత స్థానం ఉన్నది. ఈ వ్యవస్థను కూడా మనం తప్పు పట్టడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. వ్యవస్థలను తప్పు పట్టడం కాదు, కానీ ఎవరైతే సామాన్యులకు ఒక ప్రశ్న తలెత్తుతుందో వాటిని సామాన్యులకు తలెత్తలేదు, మన బోటోళ్ళకే తలెత్తుతుంది. సామాన్యులకు చెప్పు కాటుకు, మన కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామాన్యుని దగ్గర ఉన్నది. సామాన్యుని దగ్గర అదే ఉన్నది. మన టూండోళ్ళ దగ్గరనే అరే గిట్టుంటుందా గట్టుంటుందా అనేటువంటి ఆలోచన ఉన్న తప్ప సామాన్యుడు ఇది కరెక్టే అనుకుంటాను. అయితే బీజేపీ నాయకుల మీద కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించిన వ్యక్తులపై కావచ్చు ఎటువంటి కేసులు లేవంటారా? వాళ్ళు ఎటువంటి అవినీతికి అనుభవించాల్సిందే.
బీజేపీ నాయకుడు ఎంతటోడైనా అనుభవించాల్సిందే. ఎప్పుడు అధికారం పోయిన తర్వాత ఎప్పుడైనా, ఇప్పుడైనా, అధికారం ఉన్నప్పుడు కూడా అనుభవించాల్సిందే. తప్పేం లేదు. ఎప్పుడైనా ఎవడైనా అనుభవించాల్సిందే. ఓకే.